హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా పల్లీల పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకుని పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు కాస్త వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి జీలకర్ర వేసి 30 సెకండ్ వేపుకుంటే సరిపోతుందండి. అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి వేసి కాస్త ఆయిల్ వేసి వేపుకోండి, తొందరగా వేగుతాయి. పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోకి పొట్టు తీసిన తెల్లగడ్డలు, ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి దోరగా వేపుకుంటే సరిపోతుందండి. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోకి పుదీనా తీసుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఎండు కొబ్బరి, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి పల్లీలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా, త్వరగా వేపుకున్న ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసి అలాగే కాస్త నీళ్లు వేసి రుచికి సరిపడ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా పల్లీల పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.